హాయ్ అండి. అమ్మవారికి పెట్టే ప్రసాదాల్లోని పాకం గారెలొకటి. అయితే ఆ పాకం గారెలని ప్రసాదంగానే కాకుండా స్వీట్‌గా కూడా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. పండగలప్పుడు పాకం గారెల్ని తప్పకుండా వేసుకుంటూ ఉంటాం కదా! అయితే ఈ పాకం గారెల్ని జ్యూసీగా, సాఫ్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా గిన్నెలో మినపప్పుని తీసుకోవాలి. మినపప్పుని నేను ఇక్కడ 2 కప్పులైతే తీసుకున్నాను గానీ, మీకు చెప్పే కొలతలన్నీ కూడా ఒక కప్పు కొలతకే చెప్తాను. నేను తీసుకునేది గుండు మినపప్పు కాబట్టి నానబెట్టుకోవడానికి ఎక్కువ సేపు పడుతుంది. అదే బద్ద మినపప్పు అనుకోండి తక్కువ సేపు పడుతుంది. దీన్ని 4, 5 సార్లు బాగా వాష్ చేసి నీళ్లు వేసి 4, 5 గంటలైనా కనీసం నాననివ్వాలి. త్వరగా నానాలి అనుకుంటే గోరువెచ్చని నీళ్లు వేసినా, లేదు అంటే ఏదైనా ఇనుప వస్తువుని పెట్టినా కూడా త్వరగా నానిపోతుంది. దీన్ని నేను నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్‌కి పప్పయితే చూసారా ఇలా వస్తుందనమాట. ఇప్పుడు మరొకసారి వాష్ చేసుకొని వాటర్‌ని డ్రైన్ ఔట్ చేసేసి గ్రైండర్‌లో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్నా కూడా గారెలు మెత్తగా వస్తాయి. కాకపోతే గ్రైండర్‌లో వేసుకోవడం వల్ల ఒదిగనేది ఎక్కువగా వస్తుంది. మిక్సీలో వేసుకున్నప్పుడు కొద్దిగా ఐస్ క్యూబ్స్‌ని గానీ, ఐస్ వాటర్‌ని గానీ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి గారెలు మెత్తగా వస్తాయి. చూసారా? ఇలా ఫ్లఫీగా రుబ్బనేది వచ్చింది కదా! దీన్ని చెక్ చేసుకోవాలి అంటే నీళ్ళల్లో చిన్న రుబ్బుని వేసామనుకోండి, ఇలా పైకి తేలిందనుకోండి కరెక్ట్‌గా సరిపోయినట్టనమాట. ఇప్పుడు గారెలు వేసేసుకోవచ్చు. మీకిక్కడ రుబ్బుని తీసి చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంది అన్నది ఇక్కడే తెలిసిపోతుంది. ఫ్లఫీగా చాలా వస్తాయండి. దీన్ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. అంటే ఒక కప్పు కొలతన ఉండేలాగనమాట. ఇది ఒక కప్పు కొలతకి వచ్చే ఒదిగనమాట. ఇందులోని ఒక గిన్నెలో ఉన్న రుబ్బుతో అల్లం గారెలు కారంగా ఉన్నవి వేశాను. అది కూడా ఒకసారి చూడండి. ఐకాన్‌లో మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మరొక గిన్నెలో ఉండే రుబ్బులోని రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. దీంతో గారెలు వేసేసుకోవచ్చు. చేతుల్ని తడిచేసి ఒకవైపు నుంచి గారెల ముద్దని తీసుకుంటూ ఈ విధంగా సింపుల్‌గా గారెలను వేసేసుకోవచ్చు. ఈ గారెల్ని వేసుకునేలోగా పాకాన్ని మరిగించుకుందాం. దీనికోసం స్టవ్‌పై ప్యాన్‌ని గానీ, ఏదైనా గిన్నెని గానీ పెట్టుకొని, ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు బెల్లాన్ని, అలాగే 1:30 కప్పు నీళ్లను వేసుకొని, బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. బెల్లాన్ని మరీ పాకంలా మరిగించనవసరం లేదు. చేతి వేళ్ళకు కాస్తంత జిగురుగా అనిపిస్తే చాలు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకొని గారెలైతే వేసుకుందాం. గారెలు వేసుకున్నప్పుడు నూనె వేడనేది మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉండాలి. అప్పుడు గారెలు బాగా వస్తాయి. ఒకవైపు గారెలు గోల్డెన్ కలర్‌లో వేగిన తర్వాత ఫ్లిప్ చేసి మరొక వైపు కూడా వేసి 2 వైపులా గారెలు గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత పాకంలోకి వేసుకోవాలి. ఇలా పాకంలోకి గారెలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉంచి రెండో వైపు కూడా ఫ్లిప్ చేసి మరి కాస్త సేపు ఉంచి తీసేయాలి. ఇలా తీసేస్తే గారెలనేవి ఎక్కువ పాకాన్ని పీల్చుకోకుండా జ్యూసీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు వీటిని తీసిన తర్వాత మళ్ళీ గారెల్ని వేసుకొని వాటిని కూడా ఇలాగే పాకం పట్టించాలి. ఇక్కడ ఒకే ఒక టిప్‌ని మర్చిపోకండి. పాకంలోకి గారెలు వేసినప్పుడు పాకం కాస్త వేడిగానే ఉండాలి. అలాగే గారెల్ని కూడా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అప్పుడే గారెలు పాకాన్ని పూర్తిగా పీల్చుకొని జ్యూసీగా, సాఫ్ట్‌గా వస్తాయి. ప్రసాదంగా పెట్టడానికైనా, స్వీట్‌గా ప్రిపేర్ చేసుకోవాలన్నా ఈ పాకం గారెలు చాలా బావుంటాయి. నచ్చాయా? అయితే ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.